మహబూబాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారాన్ని దూరదర్శన్ వార్తా విభాగం జిల్లా రౌండప్గా ప్రేక్షకులకు అందిస్తోంది. అందులో భాగంగా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాగు స్థిరీకరణకు దోహదపడుతున్న బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత రైతులకు విద్యుత్ సమస్య రాకుండా ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు ఉచితంగా అందించే కాటమయ్య రక్షణ కవచం కిట్లను ఎమ్మెల్యే గీత కార్మికులకు పంపిణీ చేశారు. వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న కల్లు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కాటమయ్య రక్షణ కవచం కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ద్వారా 52 రోజులు శిక్షణా తరగతులను నిర్వహించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ద్వారా వ్యవసాయ ఇన్పుట్లు మరియు సాంకేతిక జ్ఞానాన్ని, నైపుణ్యాలపై శిక్షణ అందించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ డీలర్లకు మహబూబాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మాలతి సర్టిఫికెట్లు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని చెంచు లక్ష్మి మహాలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహోదయ నగర్లో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.